సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ మలిసంధ్యలో మధువుడి. రచన కవనమాలి. మెలకువ వచ్చేసరికి తలంతా దిమ్మెక్కిపోయి ఉంది. బలవంత పెడితే తప్ప తెరుచుకోని కనురెప్పలు. గదిలో తానొక్కడే. నేలపై ఉన్న తన శరీరం రాత్రి నిద్రలో మంచంపై నుండి పడిపోయింది అనే గ్రహింపు. కాస్త పక్కనే తనలాగే పడి ఉన్న స్కాచ్ బాటిల్. కిటికీలు తెరవగానే తెరలు తెరలుగా చల్లగాలి చుట్టూ ఉన్న కొండలపైని అడవి పూసులను వినిపిస్తుంది. కానాజీకి అదొక్కటే లాడ్జ్. ఇంకా జనాల తాకిడికి బలికాని మారుమూల పర్యాటక ప్రకృతి కానాజీ సొంతం. కిటికీ పక్కనే బల్లపై లెదర్ బ్యాగు, అందులోంచి కింద పడి ఉన్న పలు వస్తువులు. ఒక్కొక్కటి అందుకుంటుంటే అందులోని కొన్ని గుర్తింపు కార్డులపై రామ్మూర్తి అనే తన పేరు, హైదరాబాదు అనే తన ఊరు తనని పలకరించాయి. వాటిని బ్యాగ్లో పెడుతూ బ్యాగ్లోని స్పైరల్ బుక్ తీసుకొని అదే కిటికీ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని చదివాడు ఒక్కో పేజీ. 39 పేజీలు. ప్రతి పేజీపై ఒకటే తేదీ, జూలై 4. కాకపోతే ఒక్కో పేజీపై ఒక్కో సంవత్సరం. అవన్నీ డైరీలోని కాగితాలు. అన్నింటిలో మొదటి వాక్యం ఒకటే, జయా, నీకోసం ఈ సంవత్సరం కూడా కానాచికి వచ్చాను. అన్నింటిలో చివరి వాక్యం ఒకటే, నిన్ను కలవాలని, కలవలేక నిరాశతో నీకోసం ఎదురుచూస్తూ, వచ్చే ఏడాదైనా నిన్ను తప్పక కలుస్తాననే ఆశతో నీకోసం ఎదురుచూస్తూ, నీ రామ్మూర్తి. ఆ స్పైరల్ బుక్లోని ప్రతి పేజీ ఒక సంవత్సరం తాలూకు విరహానికి, వేదనకి, ఎదురుచూపుకి ప్రతీక. వాటిని చదువుతుంటే జయను కలవాలనే తన సంకల్పం, కలవలేకపోయిన నిస్సహాయత, ఒకవేళ కలిసి ఉంటే ఆ రోజుని ఎలా జ్ఞాపకంగా మలుచుకోవాలో, అందుకు ఒక్కో క్షణాన్ని ఎలా గడపాలో ఎంతో ఇష్టంగా రాసుకున్న ఆ రోజు స్మృతి. ఆ చిన్ని పుస్తకం మధ్యలో ఒక ఫోటో, ఒక ఉత్తరం. ఫోటో వెనుక మాటలు. ఎంత దూరంలో ఉన్నా ఉత్తరం మనల్ని కలుపుతుంది. ఒకవేళ ఎవరి దారుల వారివైనా ఈ ఫోటో సాక్ష్యంగా ప్రతి జూలై 4న ఇద్దరం ఇదే చోట ఇలాగే కలుస్తాం. ఈ మాటల క్రింద జయా రామ్మూర్తి అనే అక్షరాలు, చెరిగిపోని 2 పెదవుల ముద్రలు. ఫోటో అక్కడక్కడా రంగు వెలిసిపోయింది. ఒక ఆలయం, ఆలయం పక్కనే శివపార్వతుల విగ్రహాలు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాయి. వారి పాదాల వద్ద తాను కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చున్న అమ్మాయి తన భుజంపై తలవాల్చి నవ్వుతోంది. ఆమె తల నిమురుతూ తాను నవ్వుతున్నాడు. జయా. పెదవుల కదలింపులో ఆ పేరు మరింత అందంగా పలికింది. ఆ అందం ఆనందంగా మనసులో మెదిలింది. ఫోటోలో ఒకప్పటి తనని, పక్కనే ఉన్న అద్దంలో ప్రస్తుతం తనని మార్చి మార్చి చూసుకున్నాడు. నవ్వొచ్చింది. తెల్ల జుట్టు, నుదురు వద్ద బట్ట వచ్చింది. ముఖమంతా ముడతలు 67 తన వయసుని దాచలేకపోతున్నాయి. ఆ ఫోటోని చూస్తున్నంతసేపు 40 వెనక్కి వెళ్లి ఆ 27 కుర్రాడిగా మారిపోవాలని అనిపిస్తుంది. ఫోటోనే చూస్తుంటే కొన్ని నిమిషాలు గడిచాయి. ఇంతలో గోడ గడియారం 8 గంటలు కొట్టింది. పక్కనే ఉన్న క్యాలెండరు జూలై 4, 2023 అని కాలచక్రంలో తన స్థానాన్ని ప్రకటించింది. రామ్మూర్తి ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. మార్చి 12, 1983. నా రామాకి, ఉభయ కుశలోపరి. ప్రతిసారి నీకు ఉత్తరం రాయడమంటే
ఉత్సాహం ఉండేది కన్నా ఇప్పుడు ఆ స్థానంలో దిగులు చేరింది. ఇప్పుడంటే ఇలా చలాకీగా, ఆశలతో, అప్పుడప్పుడు గొడవలతో కలుస్తున్నాం, విడిపోతున్నాం. మళ్ళీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఒక్కటవుతున్నాం. రేపు కాలేజీ చివరి రోజు. నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేను. నీకు కూడా నాన్న గురించి తెలుసు కదా. నేను మళ్ళీ పట్నం వచ్చి ఉద్యోగం చేయటం ఆయనకిష్టం లేదు. జర్నలిస్ట్ అవ్వాలనే నీ కల నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సాటి మనిషి కోసం ఏదైనా చెయ్యాలి, పేదవాళ్ల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నువ్వు పడే తపనే నన్ను నీ దగ్గరకయ్యేలా చేసింది. కాని మన కలలు, మన తలరాతలని మనం అనుకున్నట్టు రాయలేవు. ఉద్యోగం ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నేను మనం అవ్వాలంటే అదొక్కటే ముఖ్యం. నువ్వు త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడు. నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయి. ఈ అల్లరి పిల్లని ఒంటరిగా వదిలేయకు. దీనికి నువ్వే ప్రపంచం. తెలుసుగా. మరొక్క మాట, జూలై 4 ఏమిటో గుర్తుందిగా? మనం మొదటిసారి కలిసిన రోజు. మొదటగా నేను నీతో గొడవపడిన తేదీ. నువ్వు నన్ను ప్రేమించానని చెప్పిన తేదీ. అందుకే ఇప్పటి నుండి మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ప్రతి సంవత్సరం మనల్ని కలిపిన ఆ ఉమారామచంద్రమౌళి ఆలయంలో ఈ జయారామూర్తిలు కలుసుకోవాలి. నేను వస్తాను. నువ్వు రావాలి. ప్రేయసిగా అడగడం లేదు, కాబోయే భార్యగా శాసిస్తున్నాను. గుర్తుంచుకో. మరచిపోకుండా గుర్తుగా ఈ ఫోటోని, ఈ ముద్దుని దాచుకో. ఇట్లు నీ జయ. రామూర్తి కళ్ళల్లో తడి, అతని మనసులో సంఘర్షణ. గోడమీద క్యాలెండర్లో తేదీని, కిటికీలో నుంచి కనిపిస్తున్న దూరంగా కొండ అంచున ఉమాచంద్రమౌళిల విగ్రహాలని తదేకంగా చూస్తున్నాడు. జయ, జయ వస్తుందా ఈసారైనా? అలసిపోయిన ఊపిరితిత్తులు అతి కష్టంగా శ్వాస తీసుకుంటున్నాయి. పొడిదగ్గు అప్పుడప్పుడు పలకరిస్తుంది. తలభారం మాత్రం అలాగే ఉంది. కుర్చీలో కూర్చుండి చేతి మునివేళ్లతో కణతలు నొక్కుంటుండగా ఫోన్ మోగింది. రామా? జయా? అప్రయత్నంగా పలికిన పేరు. ఇప్పుడే నిద్రలేచావా? హా, కానీ నువ్వున్న హోటల్ రిసెప్షన్ వద్ద నీకోసం ఎదురుచూస్తున్నాను. ఆ మాట వినగానే రామూర్తి ముఖం వికసించింది. ముఖంపై నవ్వు పుట్టింది. నన్ను గుర్తుపట్టగలవా? నేనెవరో చెప్పగలవా? లక్షణంగా. జర్నలిస్టు గారు ఇంకా ప్రశ్నలు వేయడం మానలేదుగా. వస్తున్నాను. నిన్ను నువ్వు కలుసుకోవటానికా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఫోన్ కట్టయింది. 15 నిమిషాల్లో చేతికర్ర సహాయంతో ఒక్కో మెట్టు జాగ్రత్తగా దిగుతున్న రామూర్తిలో తీవ్రమైన ఆందోళన. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు అతని అంతరంగంలో. అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వగల వ్యక్తి తన కోసం ఎదురుచూస్తుంది. కాని ఆమెని అడగటమేలా? అడగటమెందుకు? అన్ని మాటల్లోనే అర్థం చేసుకుంటే సరి. ఇన్నాళ్ల జీవితానుభవంతో ఆ మాత్రం మనసును చదవలేనా? అందులోనూ జయ మనసుని. తనలో తానే నవ్వుకున్నాడు. రిసెప్షన్ వద్ద నీలిరంగు చీరలో ఒక మనిషిని చూశాడు. వెనక నుండి ముఖం కనిపించకపోయినా కొప్పులో ఉన్న సన్నజాజులు అన్నీ చెప్పాయి. కాస్త ముందుకు వెళితే ఆమె చేతిలో ఓ పుస్తకం. చేతిలో పుస్తకమైతే ఉంది, కాని మనసు దానిపై లేదు. రామూర్తి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. రామూర్తి ఎదురుగా వెళ్లి కూర్చోగానే కళ్ళెత్తి చూసింది. వయస్సు శరీర పటుత్వాన్ని హరించి చర్మాన్ని కాస్త వాడిపోయేలా చేసినా ఆ ముఖంలో మాత్రం కళ ఎదుటివారి కళ్లను కట్టిపడేసేలా ఉంది. కళ్లజోడు వెనక నుండి కాటుక దిద్దిన విశాలమైన కళ్ళు గుడిలో అమ్మవారి నేత్రాలలా మెరుస్తున్నాయి. రామూర్తిని చూడగానే
ఆమె కాస్త తడబడింది. అతని చేతిలోని కర్రని చూసింది. అది గమనించిన రామ్మూర్తి, ఏం చేస్తాం, జీవితం గడిచే కొద్దీ ఎన్నో అనుభవాలతో మనసు బలపడితే ఇదిగో ఈ శరీరం బలహీనపడుతుంది. చెట్టులాంటి మనిషి కూడా ఓ నాటికి కర్ర సాయంతో కదలాల్సిందే అంటూ వంగిపోయిన తన అరికాలి పాదం చూపించాడు. ఆమె నవ్వలేదు. కళ్లల్లో తడి కనిపించనివ్వకుండా ముఖం మీదికి వస్తున్న వెంట్రుకలని వెనక్కి సర్దుకుంది. రామ్మూర్తి ఆమెను చూస్తున్నాడు. ఇంతకు ముందు తాను చూసిన ఫోటోని గుర్తు చేసుకున్నాడు. కాలం ఆమెలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అప్పట్లో పెరట్లోని గులాబీ తోటలా సుకుమారంగా ఉండేది. ఇప్పుడు ఒక ఇల్లాలిగా, ఒక కుటుంబ భారాన్ని మోస్తూ అందరి కడుపులు నింపే పచ్చని పొలంలా నిండుగా ఉంది. ఎక్కడికి వెళ్దాం జయా? ఎప్పటికైనా కలుస్తామనే ఆశ ఈనాటికి గెలిచింది. మనల్ని మొదటిసారి కలిపిన జాతర, ఆ గుడి గుర్తున్నాయా? 5 కాళ్ళు హోటల్ నుండి బయటికి వచ్చాయి. 6 కళ్ళు ప్రపంచాన్ని కలిసి పలకరించాయి. 60 ఏళ్ల వయసుని, 25 ఏళ్ల మనసుని మోస్తున్న 2 హృదయాలు ఒకరిలో ఒకరిని వెతుక్కుంటూ పచ్చని మైదానంలో పాదాలు కదుపుతూ కలిసి 7 అడుగులని ఎన్నోసార్లు వేశాయి. జాతరకు ఇంకా వారం రోజుల సమయమే ఉన్నందువల్ల ఆలయంలో అన్ని పనులు హడావుడిగా జరుగుతున్నాయి. మోకాళ్ల నొప్పులతో జయ, చేతికర్రతో రామ్మూర్తి 3 ప్రదక్షిణలు చేయటానికి 15 గంట పైనే పట్టింది. జయ దేవునికి మొక్కుతుంటే రామ్మూర్తి మాత్రం జయనే చూస్తూ నిలబడిపోయాడు. జయ ఎంతో ఇష్టంగా రామ్మూర్తికి తానే బొట్టు పెట్టింది. ఆలయంలో లైట్ వర్క్ చేస్తున్న కుర్రాడు వీళ్ళిద్దరినీ చూసి ఆ నవ్వులు, ఆ కబుర్లు, కొత్తగా పెళ్లైన జంటలా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ ముసలివాళ్లు అని తనలో తానే నవ్వుకున్నాడు. ఆలయం ఆవరణలో ఎత్తైన ఉమాచంద్రమౌళిల విగ్రహాల వద్దకి రాగానే జయ ఆగిపోయి రామ్మూర్తిని చూసింది. అప్పటికే సమయం 10 దాటటంతో భక్తులెవరూ పెద్దగా లేరు. రామ్మూర్తి పక్కనే కూర్చున్న జయ అతని భుజంపై తలవాల్చింది. తనకు తెలియకుండానే ఉదయం ఫోటోలో చూసిన విధంగా జయ తలనిమిరాడు రామ్మూర్తి ప్రేమగా. రామా, అప్పుడు కూడా ఇలాగే కూర్చుని ఫోటో దిగాం, గుర్తుందా? రామ్మూర్తి జేబులోని ఫోటో తీసి చూపిస్తూ, ఇదిగో ఇలాగే అంటుంటే జయ ఆ ఫోటో తీసుకొని తదేకంగా ఆ ఫోటోని, అందులోని రామ్మూర్తిని చూస్తూనే ఉంది. ఆమె కళ్లల్లో కదిలిన తడి రామ్మూర్తి చూపు దాటిపోలేదు. 40 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిన మనసులు. జయ మాట్లాడుతూనే ఉంది, చెబుతూనే ఉంది. రామ్మూర్తి చిన్న పిల్లాడిలా వింటూనే ఉన్నాడు. ఎన్నో కబుర్లు, ఎన్నో జ్ఞాపకాలు. అన్నింట్లో ఉన్నది జయ, రామ్మూర్తి. మాట్లాడి మాట్లాడి ఆయాసం రావటంతో ఆగిపోయిన జయకి నీళ్ల బాటిల్ అందించాడు. లోన ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్లలో ఒక్కసారైనా రావాలని అనిపించలేదా? నన్ను కలవాలని ఎందుకు ప్రయత్నించలేదు? జయ మౌనం ఆమె మాటల కంటే ఎక్కువ చెబుతోంది. కాని రామ్మూర్తి వినలేకపోయాడు. జయ ఊర్లో తనకు తెలిసిన వాళ్ల ఇంటికి రామ్మూర్తిని తీసుకెళ్ళింది. నీలవేణి పొలం పనులకు వెళ్తూ, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది పడకండి, జయమ్మగారు మీ ఇల్లే అనుకోండి అంటూ పదే పదే చెప్పి వెళ్ళింది. రామ్మూర్తి పేపర్ చదువుతుంటే జయ టీ పెట్టుకుని వచ్చింది. జయ చెబుతున్న కాలేజీ రోజుల జోకులు, అప్పటి క్లాసులోని ప్రేమ జంటల కథలు, ఆ నవ్వులకి జారిపోతున్న జయ కళ్లజోడు, ఆ నవ్వులకి వస్తూ వస్తూ ఆగిపోతున్న రామ్మూర్తి పొడిదగ్గు. ఇంతకీ మీ ఆవిడకి పిల్లలకి చెప్పావా నన్ను కలవడానికి వస్తున్నా అని? రామ్మూర్తి మౌనం శూన్యంతో నిండిపోయింది. సరే సరే, మన కుటుంబ ప్రస్తావనలు, మన పరోక్ష జీవితాల గురించి మనం మాట్లాడుకోవద్దని నేనే చెప్పి మళ్ళీ ఏదో పొరపాట్లో అడిగేశాను.
రామ్మూర్తి ఇంకా మౌనమే. సరే, ఇప్పుడు మనం ముసలివాళ్లం కాదు. మనకి పెళ్లి కాలేదు, కుటుంబమూ లేదు. అదే ఇందాక నువ్వు ఫోటోలో చూపించిన ఆ జంటనే మనం. కాలేజీ పిల్లలం. ఈ రోజంతా అంతే. సరేనా? ఇకనైనా నార్మల్ అవ్వవా? జయ గొంతులో మోయలేనంత ఆర్ద్రత. రామ్మూర్తి భోజన ప్రియుడని అతనికిష్టమైన గుత్తొంకాయ, గోంగూర చేద్దామని సిద్ధమైంది. తాను సాయం చేస్తానంటూ కదిలాడు రామ్మూర్తి. కొండల మధ్య ఉన్న చిన్న మైదానపు ప్రాంతం. చుట్టూ అడవి. చిన్న పల్లెటూరు. అందులో ఓ పెంకుటిల్లు, రాతి బండలు, పాతతరం కట్టెల పొయ్యి. వంటింట్లో ఆ ఇద్దరు. నేలపై కూర్చుని గోంగూర గిల్లుతూ రామ్మూర్తి. పక్కనే వంకాయలకొస్తున్న జయ. కిటికీలోంచి ఏ కల్మషం అంటని చల్లటి అడవిగాలి. దూరంగా గుడిలో అప్పుడే సెట్ చేస్తున్న స్పీకర్ టెస్టింగ్ కోసం పెట్టిన మంజునాథ సినిమా పాటలు. వీరి మాటలు, మాటల్లో నవ్వులు. ఆ క్షణం వారికి గతం లేదు, భవిష్యత్తు లేదు. ప్రస్తుతంలోని ప్రతి క్షణంపై వారిద్దరూ తమదైన ముద్ర వేసుకున్నారు. 40 ఏళ్ల క్రిందట జయ ఒకానొక రోజు రామ్మూర్తితో తమ చివరి రోజులు ఎలా ఉండాలని చెప్పిందో అలాగే ఉంది ఆ రోజు. అంత సంతోషంగా ఉన్న రామ్మూర్తిని చూస్తూ, జయ, ఇంతకంటే ఏం కావాలి నాకు అనుకుంది తృప్తిగా. భోజనం చేశాక అలవాటు కొద్దీ రామ్మూర్తి నిద్రపోతే జయ వద్దు అంటూ వారించింది. ఉన్న ఈ ఒక్కరోజుని నిద్రతో వృధా చేయకు అని మాట తీసుకుంది. అయితే కాసేపటికి ఆమెనే తెలియకుండా నిద్రపోయింది. మెలకు వచ్చేసరికి రామ్మూర్తి ఆమె కాళ్లు నొక్కుతూ ఉన్నాడు. ఉదయం నుండి నడుస్తూ జయపడిన ఇబ్బందిని రామ్మూర్తి గమనిస్తూనే ఉన్నాడు. నిద్రలో కూడా కాళ్లు లాగుతున్నట్టు కదిలిస్తుండడంతో రామ్మూర్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. చప్పున కాళ్ళు దగ్గరికి లాక్కుంది. కంగారుగా లేచి కూర్చుంది. క్షమించమని పదే పదే అడిగింది. రామ్మూర్తి పర్లేదని నవ్వుతూ పదే పదే చెప్పాడు. ఇంతలో టేబుల్పై ఉన్న జయ ఫోన్ మ్రోగింది. రామ్మూర్తి అందుకునే లోపే జయనే గబగబా లేచి ఫోన్ అందుకొని చూసింది. కంగారుగా రామ్మూర్తి వైపు చూసి ఫోన్ కట్ చేసి బ్యాగులో పెట్టేసుకుంది. రామ్మూర్తి తన సందేహాన్ని ప్రశ్నగా మలిచాడు. జయ నవ్వుతూ, ఇదిగో నీ జర్నలిస్టు లెక్కలు వేరే, ఎవరి వద్దనైనా పెట్టుకో, నాతో కాదు అంటూ నవ్వుతూ మాట దాటేసింది. ఫ్రెష్ అయి వచ్చాక బ్యాగ్లోంచి నూలుతో అల్లిన స్వెటర్ తీసి రామ్మూర్తికి ఇచ్చింది. చాలా కాలంగా నీ ఆలోచనల్లో అల్లుతూ అల్లుతూ తయారు చేసిన ఓ జ్ఞాపకం. నా వరకు ఇది నువ్వు రాసిన ఓ కావ్యం అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ. వయసు వయసు చూడు, మాటలు చూడు అంది జయ మూతి తిప్పుతూ. నువ్వేగా అన్నది ఇప్పుడు మనం 40 ఏళ్ల కిందటి వాళ్ళం అని. బుద్ధి తక్కువై అన్నాన్లే. నేను ఇష్టం ఎక్కువై అన్నాన్లే. రామరామ. జయ జయ. ఇద్దరి నవ్వులు ఆ ఇంట్లో హృద్యంగా ప్రతిధ్వనించాయి. సాయంత్రం చలి మొదలైంది. నీలవేణి వచ్చే సమయమైంది. రోజు ఇంకాస్త ఉంటే బాగుండు, అప్పుడే సాయంత్రం అవ్వాలా అని దిగులుగా గుమ్మం వైపు చూస్తుంది జయ. రామా. జయ, నువ్వేమీ అనుకోకపోతే, అంటే వయసు పైబడ్డాక కూడా ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకు. రామ్మూర్తి ఏమిటన్నట్టు చూశాడు. జయ తన బ్యాగ్లోంచి ఓ చిన్న కవరు తీసి రామ్మూర్తికి ఇచ్చింది. అందులో వెండి పట్టీలు ఉన్నాయి. రామ్మూర్తి నవ్వాడు. జయ తలదించుకుని నిలబడింది. ఆ క్షణం ఎవరైనా ఓ మహాకవి ఆ చోట ఉంటే మనసు కదిలి ప్రేమపై ఓ చక్కని కవిత రాసి వారిద్దరికీ అంకితమిచ్చేవాడేమో. రామ్మూర్తి జయ పాదాలకు పట్టీలు తొడుగుతూ వేళ్లకి ఉన్న మెట్టెలు చూసి ఒక్కసారిగా చిన్నబోయాడు. చేతివేళ్లతో ఆ మెట్టెలను తాకుతూ తల ఎత్తి జయని చూస్తూ,
పట్టీలైతే తొడిగాను, కాని నేను తొడిగి ఉండాల్సినవి ఇవిగో ఇవి అంటూ మౌనంగా కూర్చుండిపోయాడు. ఓ యువ ప్రేమికుడా, నీ వయసెంతో గుర్తుందా నీకు? మొత్తం జీవితం చూసేశాక ఇప్పుడు నువ్విలా చేస్తుంటే నువ్వేం చూసినట్టు బతుకు? అవ్వా, మన బతుకుని ఎవరైనా కథగా రాస్తే నీ వాలకం చదివి ఇదెక్కడి చోద్యం అనుకోరు చదివినవాళ్లు? ఇంతలో నీలవేణి వచ్చింది. కాసేపయ్యాక రామ్మూర్తి ఏదో గుర్తుకొచ్చినవాడిలా బయటికి వెళ్ళొచ్చాడు. రాగానే చేతిలోని కవర్లని జయకిచ్చి గుడికి వెళ్దాం అన్నాడు. క్షణంపాటు ఏమైందబ్బా అని ఆలోచించిన జయ విషయం అర్థమైనట్టు సరే అంటూ కదిలింది. రామ్మూర్తి గుడి పక్కనే ఉన్న కొట్టుకు వెళ్లి ఓ మట్టి దీపం, 365 ఒత్తుల ప్యాకెట్టు, నూనె తెచ్చాడు. నెలవంక చెట్ల కొమ్మల్లోంచి తొంగి చూస్తుండగా జయ ధ్వజస్తంభం వద్ద దీపం పెట్టింది. పట్టుబట్టల్లో వయసు పైబడిన జంటని ఆ దీపపు వెలుతురులో చూస్తే గుడి ఆవరణలోని ఉమాచంద్రమౌళిలు అలా దిగివచ్చారేమో అనుకుంటారు. అటు నుండి లాడ్జికి వచ్చిన ఇద్దరూ రూమ్ వరండాలో కూర్చున్నారు. దారిలో తెచ్చుకున్న భోజనం తినేశారు. ఉదయం నుండి మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మాటలు అయిపోయినట్టు మూగపోయారిద్దరు. చాలాసేపు మౌనం. నిజానికి ఉదయం నుండి ఎన్నోసార్లు అడగాలని రామ్మూర్తి దాచిపెట్టుకున్న కొన్ని ప్రశ్నలు అప్పుడైనా అడగాలి అనుకున్నాడు. ఎందుకో ఆ రోజుని, అంత మంచి జ్ఞాపకాన్ని ఆ ప్రశ్నలు దెబ్బతీస్తాయేమోనని ఆగిపోయాడు. ఒక్క నిమిషం అంటూ గదిలోకి వెళ్ళాడు. జయ గదిలోకి తొంగి చూసింది. రామ్మూర్తి బ్యాగ్లోని స్పైరల్ బుక్ తీసి ఎంతో ప్రేమగా, తృప్తిగా చూస్తున్నాడు. ఒక్కో పేజీ తిప్పుతూ ఏదో నమ్మలేని విషయాన్ని చదువుతున్నట్టు మురిసిపోయాడు. అతడిని అలా దూరం నుండి చూస్తున్న జయ కళ్లంతా నీళ్లు, పెదవులు వణుకుతున్నంత బాధ, సంతోషం ఒకేసారి. గోడకి ఉన్న గడియారం వైపు చూసింది. సమయం 10 కావస్తుంది. ఇంకెక్కువ సమయం లేదు అనుకుంది. త్వరగా పూర్తి చెయ్యాలని నిశ్చయించుకుంది. ఇంతలో రామ్మూర్తి తన కుర్తాచాటు ఏదో దాచిపెట్టుకుని వచ్చాడు. అదేంటో అర్థమైన జయ నవ్వుతూ, వయసు పైబడితే మనుషులు ముసలాళ్ళు కాదు, పసివాళ్లవుతారని విన్నాను. నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అంది. దొరికేశా అని అర్థమై అర్థింపుగా, అయితే నీకు గుర్తుందన్నమాట. ప్లీజ్ నాకోసం ఒప్పుకోవా? ఒకవేళ నీకిబ్బందైతే వద్దు అని అడిగాడు. అదేం లేదు, ఇటివ్వు. రామ్మూర్తి గ్లాస్ పట్టుకుంటే జయ బాటిల్ వంపుతూ మందు పోసింది. తప్పుగా అనుకోకు, ఇదేదో తాగుదామని కాదు, ఒక జ్ఞాపకం కోసం. నాకు తెలుసు. వెన్నెల్లో వరండాలో మౌనంగా ఆ ఇద్దరు. జయని చూస్తూ తృప్తిగా మందుని సిప్ చేశాడు రామ్మూర్తి. జయ కాస్త నొప్పిగా ఉన్నా మోకాళ్ళు దగ్గరికి పెట్టుకుని వాటి చుట్టూ చేతులు వేసి హమ్మయ్యా పూర్తయింది అనుకుంది. జయ ఇక బయలుదేరతానని వెళ్ళిపోయింది. రామ్మూర్తి మళ్లీ ఓసారి స్పైరల్ బుక్లోని కాగితాలను చూసుకొని వాటిని అలాగే పట్టుకుని మంచంపై పడుకున్నాడు. హాయిగా నిద్రపోయాడు. గంట తరువాత రామ్మూర్తి గది తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంది. తన వద్ద ఉన్న 2వ తాళంతో జయకి ఆ పని చాలా సులువైంది. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి మంచంపై పడుకున్న రామ్మూర్తిని చూసింది. అమ్మయ్యా, మంచి నిద్రలో ఉన్నాడు. త్వరగా పూర్తి చేసేయాలి, సమయం లేదు అనుకుంటూ కదిలింది. టేబుల్పై ఉన్న బ్యాగ్లోని ఫోటోని, ఉత్తరాన్ని, స్పైరల్ బుక్ని, రామ్మూర్తి పడుకుని ఉన్న కాగితాలని తీసుకుని తన వద్ద ఉన్న వేరే బ్యాగ్లో పెట్టుకుంది. తన బ్యాగ్లోని ఆల్బంని టేబుల్పై బ్యాగ్లో పెట్టింది. మంచంపై ఉన్న రామ్మూర్తి ఫోన్ తీసుకుని అందులోని సిమ్ తీసేసి తన వద్ద ఉన్న సిమ్ మెమరీ కార్డు వేసింది. గ్యాలరీలో నుంచి తానెంచుకున్న ఫోటోని వాల్పేపర్గా పెట్టింది. మార్చాల్సినవి ఇంకేమైనా ఉన్నాయేమో అని గదంతా ఒకసారి తరిచి చూసింది.
హమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చి మంచంపై రామూర్తి పక్కనే పడుకుంది. తెల్లవారింది. మెలకు వచ్చేసరికి తలంతా దిమ్మెక్కిపోయి ఉంది. బలవంత పెడితే తప్ప తెరుచుకోని కనురెప్పలు. పక్కనే ఒక ఆడమనిషి. అటూ ఇటు చూసి పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఆన్ చేశాడు. వాల్పేపర్లో తాను, తన పక్కన పడుకుని ఉన్న మనిషి కనిపించారు. రామూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఆమెని లేపాలా అనిపించి ఆగిపోయాడు. లేచి కిటికీ పక్కన నిలబడి చూశాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. పక్కనే కనిపించిన లెదర్ బ్యాగ్ తెరిచి చూశాడు. అందులో ఒక ఫోటో ఆల్బమ్, కొన్ని ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి. వాటిలో తన పేరు రామూర్తి అని, ఊరు హైదరాబాదు అని ఉంది. ఆల్బమ్ తెరిచి ఒక్కో ఫోటో చూస్తున్నాడు. రామూర్తికి ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతున్నాయి. మంచంపై ఉన్న వ్యక్తి ఎవరో ఆ ఫోటోలు చూస్తుంటే అర్థమైంది. ఆల్బమ్ మొదటి పేజీలోనే ఒక పెద్ద ఫోటో. తాను, పక్కన ఆమె, తన పక్కన ఒక అబ్బాయి. తన పోలికలు కొన్ని, పక్కనున్న ఆమె పోలికలు కొన్ని అతనిలో తెలుస్తున్నాయి. ఆమె పక్కన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మెడలో తాళిని బట్టి ఆమె ఇంటి కోడలని, తన పక్కన ఉన్నది కొడుకు అని అర్థమయ్యింది. కింద ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు. చిత్రంగా అందరి ఫోటోలకి పక్కనే వాళ్ల పేర్లు రాసి ఉన్నాయి. రామూర్తికి విషయం పూర్తిగా అర్థమైంది. ఇంతలో తన ఫోన్ మ్రోగింది. వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఫోటోలో కనిపించిన జంట. నాన్నా, ఎలా ఉన్నారు? అమ్మెక్కడా? మీ ప్రయాణం బాగా జరిగిందా? ముందు మీరు అమ్మని పిలవండి అంటూ గబగబా మాట్లాడేశాడు, ఏదో అప్పచెప్పినట్టు. రామూర్తి వెళ్ళి కుసుమా అంటూ మంచంపై పడుకున్న ఆమెని లేపాడు. అయ్యో, ఏమిటండి అప్పుడే లేచారా? ఇదిగో పిల్లలు ఫోన్ చేశారు. కుసుమ ఫోన్ తీసుకొని కొడుకుకి కోడలికి అర్థమయ్యేలాగా ముందే అనుకున్న విధంగా తల ఆడించి 2 సార్లు తగ్గింది. కొడుకు కోడలు కుసుమ రామూర్తులకి పెళ్లి రోజుల శుభాకాంక్షలు చెప్పి త్వరగా ఇంటికి వచ్చేయమన్నారు. రామూర్తికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవి అడుగుదామని అనుకునేలోపే కుసుమ కాస్త బలవంతంగా, మీ ప్రశ్నలు నేను రోజు వింటున్నవే అండి, అన్నింటికీ సమాధానం చెప్తాను, ముందు మీరు స్నానం చేసిరండి అంటూ బాత్రూంలోకి పంపి తాను వరండాలకు వచ్చి వరండా తలుపు మూసేసింది. జాకెట్ చాటు నుండి మడిచిపెట్టిన కాగితం తీసింది. దానిపై రాసి ఉన్నవి ఒక్కొక్కటిగా చదువుతూ టిక్ కొట్టింది. జయతో కలిసి గుడికి వెళ్ళాలి. ఫోటో దిగిన చోట కూర్చుని మాట్లాడుకోవాలి. జయతో కలిసి కబుర్లు చెబుతూ వంట చెయ్యాలి. జయ చేతి వంట తినాలి. అన్నీ మర్చిపోయి జయతో కలిసి సరదాగా చాలా దూరం నడవాలి. జయ కాళ్లకి వెండి పట్టీలు తొడగాలి. జయ పక్కనే ఉండి కార్తీక దీపం వెలిగించాలి. జయ తన చేతులతో ఓ పెగ్గు కల్పిస్తే తాగాలి. అన్నీ చేసేయడంతో ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి నుండి విసిరేసింది. తన బ్యాగ్లో దాచిపెట్టిన స్పైరల్ బుక్ తెరిచి చూసింది. తన భర్త పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి జయ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ అమ్మాయిని కలవాలని వెళ్లేలోపే ఆ అమ్మాయికి పెళ్లి జరిగి వేరే రాష్ట్రం వెళ్లిపోయిందని తెలిసింది. అయినా ఇచ్చిన మాట కోసం ఇలా సంవత్సరంలో ఒకరోజు ఇక్కడ కలవడానికి వస్తుందేమో అని తన భర్త ఆశ. అతను ఈ విషయాలేవి తనతో దాచలేదు. జయ పరిచయం నుండి విడిపోవడం వరకు ప్రతి విషయాన్ని, కాలేజీ రోజుల్ని అన్నీ కుసుమకు చెప్పాడు. అంత అందమైన ప్రేమకథని, అంత బాధ నిండిన ప్రేమకథని కుసుమ అప్పటి వరకు వినలేదు. పైకి చెప్పకపోయినా ఒక్కసారైనా జయని కలవాలని అనిపించింది కుసుమకి. మొదట్లో ఇష్టం లేని పెళ్లిలా ఉన్నా రామూర్తి కొద్ది రోజులకే తనని అర్థం చేసుకొని తనను అన్ని విధాలా బాగా చూసుకున్నాడు. కావలసిన ప్రేమ పంచాడు. అయినా అప్పుడప్పుడు ఏదో లోటు తనలో.
జయ విషయం తెలిసాక తానేమీ అరవలేదు, అసూయపడలేదు. ఆ అమ్మాయిపై ఎలాంటి కోపం కలగలేదు. ఆ అమ్మాయి దూరం అవడం వల్లే రామ్మూర్తి తనకు దగ్గరయ్యాడు అనే విధి సూత్రాన్ని అర్థం చేసుకుంది. పెళ్ళైనప్పటి నుండి తనకి పిల్లలకి ఏం కావాలన్నా కాదనకుండా, ఏ లోటు లేకుండా చూసుకున్న అతని కోసం ఏ రోజు ఇది కావాలని అడగలేదు. ఎన్నిసార్లు అడిగినా నవ్వి ఊరుకునేవాడు. ప్రతి సంవత్సరం కుసుమకు చెప్పే కానాచికి వచ్చేవాడు. మరుసటి రోజు నిరాశతో వచ్చి ఆ నిరాశని ప్రతి సంవత్సరం డైరీలో ఆ ఒక్కరోజు కాగితంపై సిరాతో నింపేవాడు. జయా రామ్మూర్తిల కథ తెలిసిన కుసుమ కూడా అంత పవిత్రంగా పెంచుకున్న వాళ్ళు ఒక్కసారైనా మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంది. అలా 39 గడిచాయి. క్రితం సంవత్సరం రామ్మూర్తి కానాచికి వెళ్లి తిరిగొస్తుండగా తన కార్ని ఘాట్ రోడ్లో ఒక పాల ట్యాంకర్ ఢీకొట్టింది. కుడిపాదం ఫ్రాక్చర్ అయ్యింది. తలకి బలమైన గాయమైంది. 4 నెలల కోమా తర్వాత మేలుకున్న రామ్మూర్తికి మరో సమస్య మొదలైంది. మెదడులోని నరాలు దెబ్బతినడంతో జ్ఞాపకశక్తి సన్నగిల్లి ఏ విషయమైనా నిద్రపోతే చాలు మరిచిపోయేవాడు. లేచాక అంతా కొత్త తనకి. ఆ మర్చిపోవడంలో రామ్మూర్తి జయని, కానాచిని, జూలై 4ని కూడా మర్చిపోయాడు. కాని కుసుమ మర్చిపోలేదు. తమ కోసం జీవితమంతా శ్రమించిన భర్త ఇప్పుడు పసిపిల్లాడైపోయాడు. తన కోసం తానేమీ కోరుకోని అతనికి అన్నేళ్లు అతను పొందాలి అనుకొని పొందలేకపోయింది ఇవ్వాలి అనుకుంది. అలా ఈ సంవత్సరం కూడా రామ్మూర్తి జూలై 4న కాణాచి వచ్చాడు. అయితే ఈసారి గత 40 ఏళ్లుగా జరిగినట్టుగా కాక జయ రామ్మూర్తిని కలవటానికి వచ్చింది. జయతో ఆ ఒక్కరోజుని ఎలా గడపాలి అని రామ్మూర్తి కలలు కన్నాడు. ఆ రోజు అలాగే గడిచింది. రామ్మూర్తి జయని చూశాడు. జయ మాటలు విన్నాడు. జయ నవ్వులు చూశాడు. జయ చేతి వంట తిన్నాడు. అలా తాను ఆ ఉదయం లేచాక డైరీ పేపర్లో చదివినవన్నీ ఆ రోజు జయతో జ్ఞాపకాలుగా మారాయి. అందుకు సాక్ష్యం ముందు రోజు రాత్రి అతను ఆ కాగితాలను చూస్తూ వాటిని తన కళ్ళనీళ్లతో తడుపుతూ గుండెలకు హత్తుకొని నిద్రపోవటమే. అయితే ఆ జ్ఞాపకాలకు కారణంగా రాణి ఆ జయ స్థానంలో వచ్చిన ఈ జయ అసలు పేరు కుసుమ. 38 ఏళ్ల క్రితం పూణే నుండి హైదరాబాద్ వస్తున్న రైలు ప్రమాదానికి గురవడంతో మరణించిన 12 మందిలో ఒక అమ్మాయి పేరు జయ.